మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగ యొక్క శుభాలను మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది క్రీస్తు పునరుత్థాన పండుగ తర్వాతి మొదటి ఆదివారము. ఈనాటి దైవధ్యానము కొరకు చదువబడిన లేఖన భాగాలను మనం గమనించి చూసినట్లయితే, పత్రిక వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము నుండి 12వ వచనం వరకు, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 30 వరకు మనము చదువుగా విని ఉన్నాము. గడిచిన ఆదివారం మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 9 వచనాలను చదువుకున్నాం. ఈరోజు చదువుకున్న సువార్త వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయము 3 భాగాలు ఉన్నాయి. మొదటి 2 భాగాలు గడిచిన ఆదివారానికి సంబంధించినవి. చివరి భాగమైన 26వ వచనము నుండి 30వ వచనం వరకు ఈ రోజుకు సంబంధించినటువంటి లేఖన భాగము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపట ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఆ 8వ రోజు ఈ రోజున ఏమి జరిగిందో ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 30వ వచనములో మనం చూస్తాం. దానికి పైగా ఉన్నటువంటి 2 భాగాల్లో 19వ వచనము నుండి 23వ వచనం వరకు ఒక భాగము, 24, 25 ఒక భాగము. ఈ 2 భాగాల్లో పునరుత్థానుడైన యేసు సాయంకాలము పూట తన శిష్యులకు మొట్టమొదటిసారి దర్శనాన్ని ఇచ్చి తన చేతులను కాళ్లను వారికి చూపించడము మనము మొదటి భాగంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. దాని తర్వాత యేసు ప్రభు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం 21, 22, 23 వచనాల్లో మనం చూస్తాం. కొన్ని శక్తులను దేవుడు, ప్రభు అయిన దేవుడు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఇచ్చాడు. 2వ భాగంలోని 24, 25 వచనములో దిదుమ అనబడినటువంటి తోమ ఆ సమయమున వారిలో లేడు. కాబట్టి వారు యేసయ్య మొదటిసారి కనపడి మాయమైన తర్వాత, మొదటి ప్రత్యక్షమై మాయమైన తర్వాత దిదుమ అనబడినటువంటి తోమకు చెప్పినప్పుడు మేము క్రీస్తుని చూచాము అంటే ఆయన నమ్మకుండా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. సో దాని తర్వాత ఒక వారానికి ఈ రోజున యేసు ప్రభు వారు దిదుమ అనబడినటువంటి తోమ కొరకు ప్రత్యేకంగా తన్ను తాను ప్రత్యక్షపరచుకొని చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాము. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాక్యాన్ని మనము 29వ వచనములో మనము చూస్తున్నాం. రెండవదిగా చదువుబడిన పత్రిక వాక్యమైన యోహాను సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము నుండి 12వ వచనములో ఇక్కడ క్రీస్తు పునరుత్థాన దినానికి సాక్షుడుగా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను, క్రీస్తు మరణానికి సాక్షిగా ఉన్నటువంటి యోహాను, యేసయ్య ప్రాణము విడిచినప్పుడు సిలువ దగ్గర నిలవబడినటువంటి యోహాను, యేసయ్య రూపాంతరము చెందినప్పుడు తన కళ్ళారా చూచినటువంటి యోహాను ఈ పత్రికను రాస్తూ పునరుత్థానుడైన యేసు ప్రభువారిని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఇక్కడ గమనిస్తే, యేసయ్య సజీవుడుగా ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని మాటలు ఆ సత్యాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. యేసయ్య చెప్పిన మాటలను ఇక్కడ యోహాను చెప్తున్నాడు. ఏంటి అవంటే,
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మన విశ్వాసమే లోకమును జయించిన విజయము అంటున్నాడు ఇక్కడ. ఇది ఈ విశ్వాసమును గురించి, లోకమును జయించిన విశ్వాసము ఏంటి? మనిషికి విశ్వాసం అనేది ఒకటి ఉంటే, నమ్మకం అనేది ఒకటి ఉంటే దేన్నైనా జయించగలడు. మనిషిలో దృఢ సంకల్పము లేకపోతే, విశ్వాసము లేకపోతే మన చెయ్యిని కూడా మనము ముందుకు ఆడించలేము. ఈ బైబిల్ ఒక కాగితాన్ని కూడా ఇటువైపు కానీ మనం తిప్పలేము. మనం బైబిల్ చదువుతూ ఉన్నాము, పేజీలు తిరగవేస్తూ ఉన్నాము, చదువుతూ ఉన్నామంటే విశ్వాసమును బట్టియే. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట విశ్వాసమును గురించి చెప్పినప్పుడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. అది విశ్వాసం అని అన్నాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు. కాబట్టి ఇక్కడ ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజున క్రైస్తవులకు కానీ, క్రైస్తవేతరులకు కానీ. క్రైస్తవులే లోకాన్ని జయించటలేదు. చాలామంది క్రైస్తవులు లోకాన్ని జయించలేక, తమను తాము జయించుకోలేక ఓడిపోతూ ఉన్నారు. చాలామంది అన్యులు లోకాన్ని జయిస్తున్నారు. వాళ్లకు మనకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వాళ్ళ విశ్వాసం ఏంటి, మన విశ్వాసము ఏంటి? మనము దేవుని మూలముగా పుట్టిన వారము, వారు దేవుని మూలముగా పుట్టిన వారు కారు. మరి వారి యొక్క జీవితంలో విశ్వాసము లేదా? ఏంటి లోకాన్ని జయించడం ఏంటి? ఎవ్వరు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనప్పుడు మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు లోకాన్ని జయించినటువంటి వారు. టెన్సింగ్ నార్గే ఒక చిన్న దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరు సాహసించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు. ఈ వాజ్ ద ఫస్ట్ మ్యాన్. ఆయన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళందరూ కూడా 2-3 దీనిలోనికి రావాల్సిందే, కానీ ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు టెన్సింగ్ నార్గే అనేటువంటి ఒక వ్యక్తికి వెళుతుంది. అప్పటి వరకు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలము, ఎక్కాలి, ఎక్కి చూపించాడు అనేటువంటి తలంపు ఎవరికి కూడా రాలా. ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత, when it was recorded in the books, when it was witnessed by the people, ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలము, ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కాడు కాబట్టి. వై నాట్ వీ అనేది ఒక క్రొత్త ఆలోచన. సో దట్ ఈస్ ద విక్టరీ. అదే జీవితానికి విజయ సంకేతం ఏదంటే అదే. ఇక్కడేమన్నాడంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. మనము అబ్రహామును గురించి, అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు, ఇష్మాయేలు పుట్టినప్పుడు యెహోవా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని? ఇష్మాయేలు దాసి కుమారుడు, ఇస్సాకు స్వతంత్రురాలి కుమారుడు. ఈ 2 కూడా 2 కొండలకు సూచన ఉన్నాయి.
కానీ ప్రత్యేకంగా ఇస్సాకు పుట్టినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటిది? నీ గర్భవాసమున పుట్టినటువంటి వాడే నీ సొంత కుమారుడు. అంటే శరీరత్స వలన పుట్టినటువంటి వాడు ఇష్మాయేల్, వాగ్దానము మూలముగా జన్మించినటువంటి వాడు ఇస్సాకు. అట్లని వాళ్ళ ఇద్దరి దీవెనలు చూచినప్పుడు దేవుడైన యెహోవా ఇష్మాయేలును కూడా ఏ విషయంలో కూడా తక్కువ చేయలేదండి. దేవుడే చెప్పాడు. ఎందుకంటే ఇష్మాయేల్ పెద్ద కొడుకు. అబ్రహాముకి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, క్రైస్తవులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇస్లాం మతస్థులు వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే అబ్రహాముకు మొదటి కుమారుడు ఇష్మాయేల్ కానీ ఇస్సాకు కాదు. శారీరకంగా పుట్టినా ఎట్లా పుట్టినా ఆయన యొక్క రక్తము ఇష్మాయేల్లో ఉన్నది కాబట్టి ఇష్మాయేలే. ఇష్మాయేల్ గురించి చింతిస్తాడు. హాగర్ని పంపించేటప్పుడు ఆ నీళ్ళ తిత్తిని ఆమె భుజం మీద పెట్టి ఆ కొడుకుని సంకలు పెట్టి ఎక్కించి పంపించేటప్పుడు అబ్రహాం బాధపడితే యెహోవా దేవుడు చెప్తాడు, నువ్వు కంగారు పడొద్దు, ఇతనిని కూడా నేను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను. ఆయన దేవుని మూలంగా పుట్టినవాడు కాదు, ఇస్సాకే దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు. అయితే ఇప్పటి కాలంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఎందరైతే విశ్వసించారో, ఎందుకు మనం విశ్వసిస్తున్నాం? మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తుని విశ్వసించడానికి అపోస్తుల కార్యములు, అపోస్తుల విశ్వాస ప్రమాణం, అపోస్తుల యొక్క విశ్వాస ప్రమాణం ఏంటి? వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళ విశ్వాసాన్ని మన విశ్వాసంగా మనం ఒప్పుకుంటూ ఉన్నాం. మనకు సొంత విశ్వాసం లేదు, మనకు సొంత విశ్వాసము లేదు. మనము అపోస్తుల యేసు ప్రభువారిని గురించి దేనైతే ఒప్పుకున్నారో ఆ విశ్వాసమే మా విశ్వాసం అంటున్నాము. ఇక్కడ తోమాను గురించి కూడా మనం ఇక్కడ దిదుమానబడినటువంటి తోమాను గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మేము యేసయ్యను చూచాము అని అన్నప్పుడు తోమ అక్కడ మాట్లాడినటువంటి మాటలు, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. దీని అర్థం ఏంటి? తోమ వ్యక్తపరిచినటువంటి సందేహంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? ఏంటమ్మా? గాయాలు అంటే ఆ రంధ్రాలు అట్లాగే ఉన్నాయి, అక్కడ ప్రక్కలో కూడా గాయం ఉంది. సో నేను నా వేలు పెట్టి చూడాలి, నేను ముట్టాలి, అప్పుడు కానీ నేను నమ్మను అని అన్నాడు. అది ఆయన విశ్వాసం. కానీ ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి 5వ అధ్యాయము 4వ వచనములో అక్కడ చెప్పినటువంటి ఏంటి? దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. ఏమన్నాడు అక్కడ? దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా మనము పుట్టకపోతే మనం ఈ లోకాన్ని జయించలేము. చూడండి, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనక, దేవుని మూలముగా పుట్టినటువంటి వారిలో ఆయన బీజం ఉంటుందంట. దేవుని మూలంగా మనము పుట్టకపోతే ఆయన యొక్క విత్తనము మనలో ఉండదు. బీజం అంటే ఏంటి? విత్తనము. ఈ మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలో 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము ఉంటుంది. ఏంటి ఈ బీజము? పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 23 వచనాన్ని చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక. ఆగమ్మ, కలిపి ఉన్నాయి అక్కడ 22, 23 వచనాలు కలిపి ఉన్నాయి. ఏమన్నారు ఇక్కడ? మీరు క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అక్షయ బీజము నుండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము క్షయమైనది, అక్షయమైనది, వాడబారనది, మహిమ కలిగినది పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ ఆకాశ వస్తురూపములు వేరు, భూ వస్తురూపములు వేరు, పక్షుల మాంసము వేరు, జంతువుల మాంసము వేరు, వీటన్నిటి గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు పౌలు పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ. యేసయ్య ఏ విధంగా మరణమును జయించి లేచాడో దానిని ప్రస్తావిస్తూ ప్రభునందు ప్రియులారా పౌలు ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రం భేదము కలదు కదా. అలాగే మృతుల పునరుత్థానము కూడా ఉంటుంది. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది, అలాగే ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరముగా మనము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా మనము లేపబడతాం. శరీరాన్ని గురించి దిదుమానబడినటువంటి తోమ ఆలోచిస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని గురించి ఆయన ఆలోచించలేకపోయాడు. అందుకని అన్నాడు, ఐ వోంట్ బిలీవ్. నాకున్నటువంటి డౌట్ అది, నేను అది చూడాలి. ఇట్ ఈస్ నాట్ బికాజ్ యు ఆర్ సేయింగ్, కానీ నేను ముట్టాలి. ఐ నీడ్ ద టచ్. నాకు ఆ స్పర్శ కావాలి. సో మనము ఎవరి చేతికైనా గాయాలు తగిలినప్పుడు మనం అక్కడ చేయి పెడితే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఒత్తినప్పుడు చేయిని వెనక్కి తీసుకుంటారు. నిజంగా ఆయన లేచితే గాయాలు ఉంటాయి, ఆ గాయాలు ఆయనకి నొప్పిని కలిగిస్తే, కాబట్టి దెన్ ఐ కెన్ బిలీవ్. నిజంగా ఆయన లేచుంటే ఆ గాయాల నొప్పి ఆయనకు ఉండదు. యేసయ్య లేచినప్పుడు ఆ గాయాలు కూడా ఉండకూడదు. కానీ సత్యం ఏంటంటే దేవుడు ఆ గాయాలను ఆయనకి ఉంచాడు. దేవుడు ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూతురు. ప్రతి నేత్రము ఆయనని చూస్తారు. కాబట్టి ఆయన మరణములో నుంచి అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని లేపాడు, కానీ ఆ గాయాల మటుకు ఆయన తీసివేయలేదు. ఈ రోజున ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆధారాలు కావాలి, ప్రూఫ్స్ కావాలి. రిటైర్ అయినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్రతికి ఉన్నారు అనడానికి ప్రూఫ్ ఏం కావాలి? పెన్షన్ తీసుకోవాలి అంటే లైఫ్ సర్టిఫికేట్ కావాలి. దీన్ని ఎవరు ధృవీకరించాలి? ఎంఆర్ఓనో ఎవరో ఒకళ్ళు ధృవీకరించి ఆయనే బ్రతికి ఉన్నాడు సర్టిఫికేట్ తీసుకోవాలి. బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులే బ్రతికి ఉన్నారని సర్టిఫికేట్. ఇది ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్కి ఆలోచన, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంట్లో ఆయన బిడ్డలు తండ్రి చనిపోయిన దాన్ని దాచిపెట్టి 4 సంవత్సరాలు తండ్రి పేరు మీద పెన్షన్ను తీసుకున్నారు. కాబట్టే ఆ డౌట్ వచ్చింది. కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవ్వాలి. మరి ఇక్కడ
యేసయ్య లేచాడు అనడానికి దిదుమానబడినటువంటి తోమకు కనపడాల్సింది ఏంటంటే గాయాలే. ఆయన ముఖాన్ని చూసి గుర్తుపట్టలేడా? గుర్తుపట్టలేడు. ఎందుకంటే యేసయ్య పోలికన ఆ రోజున చాలామంది అలాగున్నారు కాబట్టి. లేకపోతే తోమ రాత్రిపూట నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, ఆయన పట్టుకోండి అని చెప్పేవాడు కాదు. యూదులు 90% ఆ రకంగానే కనిపెడేవాళ్ళంట. డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ గడ్డము కానీ అలాగే ఉందంట. కాబట్టి ఎవరు నిజమైనటువంటి క్రీస్తో? యేసయ్యలు కూడా చాలామంది ఉన్నారు. యేసయ్యను ఆనుకొని కూర్చున్నటువంటి ఇస్కరియోతు యూదా, యేసయ్యతో కలిసి భోజనము చేసినటువంటి ఇస్కరియోతు యూదా, ఆయనే యేసు అని చెప్పడానికి ఆయనలో ఏదో ఒక గుర్తును ఆయన చూసి ఉంటాడు. అందుకని అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, మీరు ఆయనే పట్టుకోండి. యేసయ్య పుట్టినప్పుడు గబ్రియేలు దుత్తి ఇచ్చినటువంటి ఆనవాలు వేరు గొల్లల కాపర్లకి. రోమా సైనికులు యేసయ్యని పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా ఇచ్చినటువంటి ఆనవాలు వేరు. యేసు తిరిగి లేచానని తను తాను ధృవీకరించడం కోసము తనలో ఒక శిష్యుడైనటువంటి, తన శిష్యుల్లో ఒకడైనటువంటి దిదుమానబడినటువంటి తోమకు చూపించాల్సి వచ్చింది ఏంటంటే చేతిలో గాయాలు, 5 గాయాలు. అప్పుడే కానీ నేను నమ్మను అని అన్నాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మరి ఈ సందర్భంలో మరి యోహాను రాసినటువంటి యొక్క మొదటి పత్రికను గురించి మనం ఆలోచించినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. సో చాలా అల్లకల్లోలంగా మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రము చూసారా, ఒక వార్త అనేది ఏ విధంగా డైవర్ట్ కాబడి మరులు కొల్పబడుతుంది. ఒక సంఘటన అది మంట చెలరేగినప్పుడు, మంట ఎక్కువైనప్పుడు, అది వ్యాపిస్తూ ఉన్నప్పుడు దాన్ని మరలు కొల్పాలంటే ఇంకొక సంఘటన రావాలి. ఇంకొక సంఘటన వచ్చినప్పుడు ఇది మరుగున పడిపోతుంది. పగడాల ప్రవీణ్ కుమార్ 2 రాష్ట్రాల్లో అట్టుడికిపోయినాయి. దాని తర్వాత 1 నెల, దాని తర్వాత జరుగుతున్నటువంటి ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు దాన్ని ఏం చేస్తున్నాయి? కప్పివేస్తాయి. ఇది చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. ఒక సంఘటన జరిగిన తర్వాత మరి ఒక సంఘటన జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక సేవకుడు మటుకు హతసాక్షి అయ్యాడు. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా ఇది నిజమే, ఇది నిజమే. ఆయన లోకాన్ని జయించాడేమో. ఆయన రుచి చూచినటువంటి మరణము, ఆయన రుచి చూచిన మరణము, ఆయన దేవుని మూలముగా పుట్టినవాడుగా సాక్ష్యమిస్తుంది. కాబట్టి ఈ రోజున క్రైస్తవులకు ఉండాల్సినటువంటి విశ్వాసము ఇక్కడ ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు, జయించవలసిందే. చూడండి 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలకు చెప్తున్నారు. ఎవరు చిన్నపిల్లలు? అందరూ చిన్నపిల్లలే. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఎవరు చిన్నపిల్లలో, ఎవరు పాలు త్రాగవలసినదో, ఎవరు బలమైన ఆహారము కావాలో వాళ్ళని గురించి ప్రభునందు ప్రియులారా మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రికల్లోనూ 2వ పత్రికల్లోనూ మనము చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా
మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో మనలో ఉన్నవాడు ఎవరు, లోకములో ఉన్నవాడు ఎవరు? మనలో ఒకరు ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? మనలో ఒకరు ఉన్నారు, ఒకరు ఖచ్చితంగా ఉన్నారు. ఒకరు కాకపోతే ఇద్దరు కూడా ఉంటారు, ఇద్దరు కాకపోతే 4, 10 మంది కూడా ఉంటారు. వీళ్ళు కాదు. ఎవరు ఉండాల్సింది? మనలో ఎవరు ఉండాలి? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము అనుకుంటాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, శిష్యులతో అన్నారు యేసయ్య ఆ మాటను. మనం ఆయనలో ఉండాలంట. కానీ ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31 చూడండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి ఎక్కడికండి? బయటికి త్రోసివేయబడును. అంతవరకేనా? చాలు. యోహాను 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఆ త్రోసివేయబడినటువంటి ఈ లోకాధికారి గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత కొంతకాలము ఈ లోకాధికారిని ఫ్రీగా విడిచిపెడతారంట. ఇప్పుడు బహుశా ఇప్పటి కాలంలో మనమందరము కూడా మరి ఆ యొక్క లోకాధికారిని మనము చూస్తున్నామేమో మనకు తెలీదు. ఇప్పుడు రేపు ఏమి జరగబోతున్నదో ప్రభునందు ప్రియులారా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. కొంతకాలము ఆ 1000 సంవత్సరాల యొక్క పరిపాలన తర్వాత కొంతకాలము విడిచిపెట్టాలంట. 6వ వచనము చూడండి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. పైన చదవండి మీరు. 4వ వచనం చదువుకుంటే ప్రకటన గ్రంథం 25వ అధ్యాయంలో ఆ 4వ వచనం చదువుకుంటే ఎవరు ఈ లోక అధికారి, ఏ లోకాధికారిని గురించి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది యోహాను రాసిన 12వ అధ్యాయం 31వ వచనములో లాజరు యొక్క పునరుత్థానాన్ని గురించి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం అక్కడ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పౌలు చెప్పినటువంటి మాట, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మ కాదు, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆత్మ. నేను వెళ్ళాలి, నేను వెళితే ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సత్యములోనికి నడిపిస్తాడు. అది లౌకిక ఆత్మను గురించి కాదు అక్కడ పౌలు చెప్తున్నది. ఈ ఆత్మను గురించి చెప్తున్నాడు ఆయన, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ. కాబట్టి మనమందరం కూడా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మను పొందినటువంటి వారమైతే ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము ప్రకారము మనమందరము కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వారమే, ఆత్మ సంబంధులము. శరీరత్స వలనను మనిషెత్స వలనను పుట్టినటువంటి వారము కాదు. మనమందరము కూడా దేవుని యొక్క వాగ్దానము ద్వారా పుట్టినటువంటి బిడ్డలమే. వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానము ద్వారా మనమందరము కూడా జన్మించాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ లోకమునకు
జయించినటువంటి వారము అని మనము నమ్మితే ఆ విశ్వాసమే అది లోకమును జయించిన విశ్వాసము. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్, లోయలైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటమందు వారాకున్. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, మాసోరాంబ ప్రభు వెంట కన్ను మూసుకొని వెళ్ళోదున్. దేవుని మూలముగా పుట్టిన వారి యొక్క విశ్వాసం ఇది. దేవుని మూలముగా పుట్టిన వారి యొక్క విశ్వాసము, ఆ విశ్వాసమే మనలను లోకమును జయించేవారుగా చేస్తుంది. మానవుడు శ్రమ పొందక దైవ కుమారుడు ఏ విధంగా కాగలడు అని ఏంటది కాకానీలో ఉండే చర్చ ఏంటి, బైబిల్ మిషన్ ప్రమిళ గారు ఒక పాట పాడారు. నేను రోజుకి ఆ పాట 2 సార్లు అయినా వింటాను. నేను అది పాట పాడాలంటే ఒక 3-4 నెలలు ఇంకా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. పాడతాను, దాంట్లోనే ఉన్నాను. మానవుడు శ్రమ పొందక దేవుని బిడ్డ కాలేడంట. అన్లెస్ వీ సఫర్. మనము శ్రమ పొందకుండా ఈ లోకములో దేవుని బిడ్డ కాలేము. ఆ శ్రమను జయించడమే లోకాన్ని జయించడం. శ్రమను జయిస్తే మనము దేవుని బిడ్డలము. శ్రమలకు భయపడి పారిపోతే మనము దేవుని బిడ్డలము కాము, మనము లోకాన్ని జయించలేము. అదే ఈ ఒక్క వచనములో నిగూఢమైనటువంటి సత్యము. ఇక మిగతా వచనాల సంగతి ఏంటి? నేను ఆ 4వ వచనములోనే ఉన్నాను. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఏంటండి? యేసయ్య దేవుని కుమారుడని నమ్మాలి అంట. చెరలో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులను పంపాడంటే యేసయ్య దగ్గరికి. రావలసిన వాడు నువ్వేనా? మేము ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? మొదటి వ్యక్తి. రెండో వారు ఎవరంటే ప్రధాన యాజకులు కొంతమంది శాస్త్రులను పరిశీలన పంపాడు. నువ్వెవరివి? నువ్వు క్రీస్తువా? నువ్వు మెస్సియవా? నువ్వు ఆ ప్రవక్తవా? ఎవరు నువ్వు? బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి పంపించారు. ఆయన ఏది కూడా దాచకుండా చెప్పాడు. నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. నేను అరణ్యములో ఒక శబ్దము, ఆయన త్రోవలు సరళము చేయుడు అని చెప్పే శబ్దం. మరి ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు? వాట్ అథారిటీ యూ హ్యావ్ టు బ్యాప్టైజ్? ప్రభునందు సందేహం వచ్చింది. ఆర్ యూ ద క్రైస్ట్? ఆర్ యూ ద ఎలైజా? ఆర్ యూ ద ప్రొఫెట్? దెన్ వై ఆర్ యూ బ్యాప్టైజింగ్ పీపుల్? ఒప్పుకున్నాడు, ఆయన సత్యాన్ని ఒప్పుకున్నాడు. నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. నేను క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు వస్తున్నారు కాబట్టి అక్కడ నిన్నటి నేను చెప్పినటువంటి మాటల్లో మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం నిన్న మనం ధ్యానం చేసుకున్నాం నిన్నటి రాత్రి. ఏంటది? నజరేయుడైన యేసు. దేవదూతలు చెప్పారు, మీరు నజరేయుడైన యేసుని మీరు ఎదుగుతున్నారు. ఎందుకంటే అక్కడ చాలామంది యేసయ్యలు ఉన్నారు కాబట్టి, ఆ పేరు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏమన్నారంటే, యు ఆర్ సర్చింగ్ ఫర్ ద జీసస్ హూ వాస్ ఫ్రమ్ నజరేన్. దాన్ని అన్నారు నజరేతు ప్రణాళిక. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున చదివేటువంటి ప్రణాళిక అది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోని మేనిఫెస్టో. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో నతానియేలు అడిగాడు, నజరేతు నుంచి మంచిదేదైనా రాగలదా? ఫిలిప్పు చెప్పాడు, లేఖనాల్లో ఏమని రాయబడిందో మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పిన వాడిని మేము కనుగొంటిమి, ఆయన నజరేయుడైన యేసు.
నజరేతుల నుంచి మంచిది ఏదైనా వచ్చింది. ఏమొచ్చింది? పునరుత్థానం వచ్చింది నజరేతుల నుంచి. పాప క్షమాపణ వచ్చింది. అది మనం ఒప్పుకుంటే మనము దేవుని మూలముగా పుట్టినవారే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఎవరంటే లోకాన్ని జయించేది యేసయ్య దేవుని కుమారుడని ఒప్పుకున్నవారే. యేసయ్య దేవుని కుమారుడే. చాలా స్పష్టంగా ఇక్కడ యోహాను ఈ మాటను తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. 4:15 చూడండి పక్కనే. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఏమంటున్నాడు యోహాను ఇక్కడ? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. తండ్రి తన కుమారుని ఈ లోకానికి రక్షకుడుగా ఉండడానికి పంపి ఉన్నదాన్ని మేము కన్నులారా చూచాము. యేసయ్య పుట్టుకకు వీళ్ళు సాక్షులు కాదు. యేసయ్య పుట్టినప్పుడు కేవలం జ్ఞానులు గొల్లలే తప్ప ఈ శిష్యులు ఎవరు కూడా, ఏ శిష్యుడు కూడా యేసయ్యను బాల్యదినములో చూచిన వారు ఎవరు లేరు. కానీ వీళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు, ఈయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అన్నారు. ఎవరన్నారు? సమయం రాకముందే వచ్చేసావే సేన అనే దయ్యాలు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలు అవి ఒప్పుకున్నాయి ఆయన దేవుని కుమారుడని. ప్రభునందు ప్రియులారా, దయ్యాలు దేవుని ఒప్పుకున్నాయి కాబట్టి వాళ్ళు దేవుని మూలంగా పుట్టినవారా? ఫైండ్ ద డిఫరెన్స్. దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయంట యేసు దేవుని కుమారుడు అని. దయ్యాలు ఒప్పుకోవడానికి మనం ఒప్పుకోవడానికి తేడా ఉన్నది. అవి అపవిత్రాత్మలు, మనం అపవిత్రాత్మలము కాము. మనలో అపవిత్రాత్మ లేదు. సమయం రాకముందే నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగావు. నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము. యోహాను మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభునందు ప్రియులారా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో 3 ఉన్నాయంట. 3 విషయాలు ఆయన శరీరంలో సాక్ష్యాలు చెప్తున్నాయంట. ఏంటి ఆ 3? నీళ్ళు, రక్తము, ఇంకొకటి ఆత్మ. నీరు, రక్తము, ఆత్మ. రోమ సైనికుడు ఆయన చనిపోయాడో లేదో అని ధృవీకరించుకోవడం కోసం బల్యాన్ని తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచాడండి. టెస్ట్ చేస్తారంట. మనిషి చనిపోయాడని ధృవీకరించుకోవడం కోసం ప్రక్కలో పొడిచినప్పుడంట నీళ్లును రక్తమును కారెను. నీళ్ళలో రక్తం కలిసిపోయి ఉంటుంది కదా. నీళ్ళు రక్తము 2 కారడం ఏంటి? నీళ్ళు రక్తము 2 కారణి అంట. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మస్వరూపి గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఆత్మ సత్యస్వరూపం. సత్యస్వరూపుడుగా ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ రావాలి అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఈ 3 సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు దేవుని కుమారుడు, ఆయన నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఇవి లేకుండా ఆయన ఈ లోకమునకు రాలేదు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము
34 చదువుకుందాం. 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. ఇది చూచినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము సత్యమే. ఏమన్నాడు ఆయన? ఈయన నిజముగా దేవుని కుమారుడు, మీరు నమ్మునట్లు తాను సత్యము చెప్పుచున్నాడని అతడెరుగును. అతని సాక్ష్యము సత్యమే. ఆయన దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. ఆ రోమా సైనికుడు ఎవరైతే యేసయ్యను పొడిచినప్పుడు, ప్రక్కలో పొడిచినప్పుడు ఆ నీళ్లు రక్తము కారడాన్ని చూచి సాక్ష్యం ఇచ్చాడో, ఆయన దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. రోమ సైనికుడు అన్యుడు, కానీ సాక్ష్యము సత్యము. ఆ సాక్ష్యము సత్యము కాబట్టి ఆయన దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. సాక్ష్యం ఇచ్చేది ముగ్గురు. ఈ మూడు కూడా మనలో ఉన్నాయి. రక్తము ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, ఆత్మ. ఈ మూడు కూడా మనలో ఉండాలి. ప్రతి నెల మొదటి ఆదివారం మనము ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందుతున్నాం కదా. ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని యేసయ్య చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోని 4వ వచనములోని 12వ వచనములో ఉన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున మనమందరము కూడా గ్రహించాలి, నమ్మాలి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలో వినండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16-17 రూపాంతరపు కొండ మీద, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కనియుంటిని. ప్రభునందు ప్రియులారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనుషుల సాక్ష్యమును మనం అంగీకరించుతున్నాము కదా, దేవుని సాక్ష్యము మనుషుల సాక్ష్యము కంటే బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసముంచుతారో అటువంటి వారందరిలో కూడా ఈ సాక్ష్యం ఉంది, ఆయన దేవుని కుమారుడు. కాబట్టి మనమందరము కూడా ఆయనను ఒప్పుకోవాలి. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధీకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. మార్గమును, సత్యమును, జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నడనో చనిపోడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, యేసయ్య చెప్పినటువంటి మాటలు. ఆ మార్గము మాకెలాగో తెలియను తోమా అడిగాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అప్పుడు యేసయ్య చెప్పాడు, మార్గము, సత్యము, జీవము, ఈ మూడు కూడా నేనే. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. కనుక ప్రభునందు ప్రియులారు, ఇక్కడ గమనిస్తున్నాం, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందు మనకు
అనుగ్రహింపబడినది. ఆ వెలుగు లోకములో ఉండెను, ఆ వెలుగు లోకములో ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ఈ లోకానికి వెలుగై ఉండి ప్రతి ఒక్కరిని వెలుగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ముగింపుగా మనం గమనిస్తే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఇది డిక్లరేషన్. ఇంత చెప్పిన తర్వాత, విశ్వాసాన్ని గురించి, విజయాన్ని గురించి చెప్పిన తర్వాత ఫైనల్ డిక్లరేషన్ ఏంటంటే, యోహాను ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏంటంటే, ఈ రోజున సంఘం అయినటువంటి మనకు ఆయన ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రము ఏంటి అంటే 12వ వచనము, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. సో పెహల్గాంలో మొన్న జరిగిన సంఘటన ఏంటి? మీరు హిందువులా, మీరు ముస్లింలా? వాళ్ళు ముస్లింలని, పురుషుల్ని ధృవీకరించడం కోసము వాళ్లకు సున్నతి అయిందా లేదా అని వాళ్ళ యొక్క బట్టలు ఊడదీసి చూసి, సున్నతి అయితే విడిచిపెట్టి సున్నతి కాని వారిని చంపివేశారు. ప్రభునందు ప్రియులారా, డిక్లరేషన్లు చాలా కఠినమైనటువంటివి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనం ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సింది ఏంటి? మనం అంగీకరిస్తున్నామా లేదా? రేపు మనం కూడా పెహల్గాంలో ఉంటామేమో మనకు తెలీదు, లేకపోతే ఇక్కడే వస్తారేమో మనకు తెలీదు. మనం నుదుటి మీద తిలకం పెట్టో, లేకపోతే ఇంకొకటి చేసో మనల్ని కూడా బలవంతం చేస్తారేమో మనకు తెలియదు. అప్పుడు మనం ఏ విధంగా ఉంటామో, క్రీస్తుని అంగీకరిస్తామా, లేకపోతే పేతురులాగా ఆయన ఎవరో నాకు తెలియదు అని మనము కూడా పేతురులాగా చెప్తామా? ఒక సున్నితమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, పేతురు యేసు ఎవరో నాకు తెలియదని చెప్పడానికి బలమైన సాక్ష్యం ఉందంట, బలమైన కారణం ఉందంట. ఆ కారణాన్ని బట్టి, ఎందుకంటే నేను నీతో కూడా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నానట్టు చెప్పినటువంటి వ్యక్తి చాలా సింపుల్గా కొట్టివేయడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అనడానికి. బట్ దెర్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్ వై హీ డినైడ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు ఆ సమయమున ప్రాణం కాపాడుకొనడానికి కోసమా, లేకపోతే యేసయ్య పేతురు గురించి ఎందుకు ఈయన ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరచునో దానిని ఉద్దేశిస్తూ ఈ మాట చెప్పానని ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము ఆ చివరి వచనాల్లో ఉంటుంది. సిమోను కుమారుడవైన పేతురు, నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును, అవును, యు నో దట్ ఐ లవ్ యూ మోర్ దాన్ ఎవ్రీవన్ అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఈ యోహాని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరుస్తాడో దాన్ని ఉద్దేశించి చెప్పాడంట. యేసయ్య సాక్ష్యం ఇచ్చాడంట పేతురు యొక్క మరణాన్ని గురించి. ప్రభునందు ప్రియులారా, మనము పేతురుని ఉదాహరణగా తీసుకుంటాం. పేతురు చెప్పాడు, మేము చెప్పమని అంటాం. ఒకవేళ ఆ ఫోర్స్ కనుక వస్తే వేర్ వి స్టాండ్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనటువంటి వాడు. ఇది మనం గమనించి, మనము సజీవుడై లేచినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి సాక్షులుగా ఉండడానికి దైవకృప మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.